నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని, కానీ భవిష్యత్తు కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని ఎద్దేవా చేశారు. హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తామని హరీష్ రావు వెల్లడించారు. కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలంటే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? ఇందాక శ్రీరంగ చెప్పింది 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఊదరగొట్టిందా లేదా ఈ కాంగ్రెస్ వాళ్ళు? చివరికి ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి నోటరీ డాక్యుమెంట్ పంచింది ఇంటింటికి. మంచిదా లేదా? బాండ్ పేపర్ వ్యవస్థ కూడా జనం నమ్మతలేరని ఇది సోనియా గాంధీ మాట, ఇది రాహుల్ గాంధీ మాట, ఇది ఏఐసిసి ఇచ్చిన మాట అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసింది. సరే, ఆ రోజు మన ప్రజలు నమ్మింది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ చేస్తదేమో అని ఆశించిన మాట వాస్తవం. ఇవాళ వాళ్ళ నిజస్వరూపాలు బయటపడతా ఉన్నాయి. మీరు ఒకసారి వీడియోలో చూడండి వాళ్ళు ఏం చెప్పిండ్రు. ఒక్కొక్కటిగా మనం చూద్దాం. చేసిన వాళ్ళందరికీ ఒక్కొక్కటి మీరు దయచేసి ఇది గ్రామాల్లో చర్చ పెట్టాలి. మీరు చూడడం కాదు, మీ ఫోన్లలో కూడా పంపిస్తాం మీ అందరికీ. ఇంటింటికి పోవాలి, చూపియాలి, ప్రజలను ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.